ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి ఈ వాక్యం ఒక మర్మములను మేము గ్రహించుకున్నట్టుకు మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. అవును తండ్రి, పరిశుద్ధుడా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో డబ్బుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. జీవిత ప్రారంభంలో మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక నిర్దిష్ట సంఖ్యలో మన అందరి దగ్గర కూడా కొంత డబ్బు ఉంటుంది. మరి అవి ఒక పెద్ద ఈ లోకంలో చూసినట్టయితే డబ్బే మనిషిని నడిపిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతిరోజు కూడా కొంత డబ్బు కోసం కష్టపడడం, అదే కొంత డబ్బును వెచ్చించి అనేక సుఖాల కోసం దాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకు తెలిసిందల్లా ఒక సగటు వ్యక్తి 78-80 సంవత్సరాల మధ్య ఎప్పటికైతే వస్తాడో అతనికి డబ్బు అంటే మనసు ఉండకుండా పోతుంది. అయితే ప్రతిరోజు కూడా మనం ఈ డబ్బుని పనిలోదో లేదా పాఠశాలలోనో చర్చిలోనో విశ్రాంతిలోనో లేదా ఏదైనా ఒకదానికి దాన్ని వినియోగిస్తూ ఉంటాము. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి వెచ్చించిన డబ్బు మళ్ళీ దాన్ని బట్టి నువ్వు దేన్ని కొంటున్నావో అన్నది ఎంతో ముఖ్యమైనది. అనవసరమైన ఖర్చులు పెట్టినప్పుడు దానికి నీకు విలువ ఉండదు. ఒక విలువైన వస్తువును నువ్వు కొన్నప్పుడు నువ్వు పెట్టిన డబ్బుకి విలువ అనేది ఉంటుంది. ఎందుకంటే తెలివిగా జీవించడం కష్టం. ఎందుకంటే తరచుగా మనము చెడునే ఎంపిక చేసుకుంటాము. మన ఎదుటిగా ఉన్నది మంచిని ఎప్పుడైతే మనం ఉత్తమమైన వాటి మధ్య మనం ఎంచుకోబడతామో అదే మనకు దేవుని యొక్క గానాన్ని మన జీవితాలలో ప్రతిబింబిస్తుంది. పాత నిబంధనలో 2 చిన్న గ్రంథమైన హగ్గై ద్వారా ఒక శక్తివంతమైన సందేశం ఇక్కడ ఈ భక్తుడు ఇస్తున్నాడు. మన జీవితాలలో మొదటి విషయాలలో మొదటి స్థానాన్ని ఉంచమని అక్కడున్న వారిని హెచ్చరిస్తూ, దేవుడు మొదటి స్థానంలో ఉండాలని మీకు చెప్పే మనలాంటి వ్యక్తులు రాయబడిన ఈ చక్కని వాక్యం ఏమంటున్నాడంటే, దర్యావేషు ఏలుబడినందు ఒకానొక సమయంలో అని ఎంతో ఖచ్చితంగా రాయబడింది. ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమైన యెహోవా వాక్కు దేవాతి దేవుడు హగ్గయి గ్రంథంలో ప్రభువు నుండి వచ్చిన 4 ఖచ్చితమైన తేదీలను ఎంతో స్పష్టంగా ఇక్కడ మనం వ్యక్తీకరించడం చూస్తున్నాం. మొదటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. రెండవదిగా మొదటిది దర్యావేషు పరిపాలన 2వ సంవత్సరంలో, 6వది 6వ నెల మొదటి రోజున వస్తుంది. రెండవది మనం ఇప్పుడు చూసిన సందర్భంలో, 3వది 4వది. ఈ విధంగా మనమందరం కూడా దేవుని మందిరం కంటే మన శ్రేయస్సును ఎక్కువగా ఇష్టపడుతున్నామని దేవుడు వారిని హెచ్చరిస్తూ అక్కడున్న ప్రజలను హగ్గై ఎవరితో మాట్లాడుతున్నారో వారు బబులోనులో తమ స్థిరపడిన జీవన విధానాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి తిరిగి ప్రమాదకరమైన ప్రయాణం చేయడానికి కష్టమైన నిబంధనను చేరుకున్నారని మనం మరిచిపోతే మనం ఆయన సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేము. ఒక మనిషి దేవుని వాక్కు ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమవుతుంది ఈ ప్రవక్తకు అని అడిగితే, ఆనాడు ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు మోషేని దర్శించి ఇశ్రాయేలును నడిపించమన్నాడు. అదే బాధ్యత యెహోషువకి అప్పగించాడు. సమూయేలును గద్దించి నిజముగా ఏలి స్థానంలో నిలబెట్టాలని ఆశపడ్డాడు. సౌలును గద్దించాడు. చూడండి, అనేక మార్లు గిద్యోనుని బలపరిచాడు. చూడండి, దావీదుని హెచ్చరించాడు.
మరి అనేక వాళ్ళు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ద్వారా మరి మనుషులను సరిచేయడమో ఆ పరిస్థితులను చక్కపెట్టడమో జరుగుతుంది. చూడండి, అక్కడ వారికి బబులోనులో ఇల్లు మరియు ఉద్యోగాలు ఉన్నాయి, అవునా కాదా? వారిలో ఎక్కువ మంది అక్కడే పుట్టి పెరిగారు. కానీ దేవుడు తన ప్రజల కోసం కలిగిన ఉన్న ఉద్దేశం వాగ్దాన దేశాన్ని కలిగి మరి ఉందని వారికి తెలుసు. కాబట్టి విశ్వాసం ద్వారా వారు తిరిగి రావాలనే పిలుపుకు ప్రతిస్పందించారు. మరియు యుద్ధం ద్వారా నాశనమైన అనేక పరిస్థితులు వాళ్ళు దేవునిని హత్తుకొని నడిచిన వారుగా ఉంటున్నప్పటికీ కానీ ఎప్పుడైతే వారు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాక మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి వారి సకుటుంబాల వారు మేలును మరి ఏం చేస్తున్నారంటే క్రీస్తును తెలుసుకున్న వారైనప్పటికీ ఆయనకు వ్యక్తిగతంగా కట్టబడి ఉన్న సమయం ఇవ్వకుండా మరి వాళ్ళు వారి జీవితాలనే ముఖ్యంగా అనుకుంటున్నాడు. మరి జీవితంలోనే ముందుకు సాగిపోతూ వృత్తిని మరియు కుటుంబాన్ని ప్రారంభిస్తూ మరి చెల్లించాల్సిన బిల్లులు, డిమాండ్లు, మరి మన దైనందిన జీవితం కూడా అదే విధంగా సాగుతుంది కదా. అనేకమైన వృత్తుల్లో ఉన్న మనము ప్రతినిత్యము దేవుని పనిని చూడకుండా మరి మన జీవితాలను ముందుకు వెళ్ళపరుచుకుంటూ ఉంటాము. వీరు ఇప్పటికీ వీలైనంత తరచుగా చర్చికి వెళ్తున్నప్పటికీ కానీ అది జీవితంలో ఒక భాగం అయిపోయింది. కేంద్రంగా కాదు, కానీ మీరు గతంలో చేసినట్టుగా సేవ చేయడానికి మీకు సమయం లేదని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నట్టయితే మరి ఇటువంటి వారికి ఇది గొప్ప హెచ్చరికని ఇస్తూ మరి హగ్గై ద్వారా మరి వాక్యము ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని మీకు ఉన్న బాధ్యతను మరి మీరు విసర్జిస్తున్నారని హెచ్చరిస్తూ మరి ఏ విధంగా అయితే దేవుడు తన ప్రత్యక్షత ద్వారా ఇక్కడ ఉన్న ఈ భక్తులతో మాట్లాడాలనుకుంటున్నాడో అదేవిధంగా అటువంటి ప్రత్యక్షతదే మనందరి జీవితాలలో కూడా ఆయన ఇవ్వాలని అనుకుంటున్నాడు. అయితే హగ్గై మరి దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు అనంటే అతనికి దేవుని యొక్క మార్గంలో ఎంత చక్కగా నడుస్తున్నాడో చూసుకోండి. దేవుడు మనకు అప్పగించిన సమయం మరియు డబ్బుతో మనం ఎందుకు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నామో దానికి మనమందరము అనేక సాకులు చెప్పుకునే అవకాశం ఉందేమో. కొన్నిసార్లు మనం సాకులము సమర్థించుకోవడానికి బైబిల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అది ఎలా అంటే ఒక వ్యక్తి తన సొంత కుటుంబాన్ని పోషించుకోకపోతే అతను అవిశ్వాసి అయిన వ్యక్తి కంటే చెడ్డవాడని మరియు విశ్వాసాన్ని తిరస్కరించాడని బైబిల్ చెబుతుందని వాదిస్తూ ఉంటాము. నా కుటుంబాన్ని పోషించడం ద్వారా నేను ఆ వచనాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నాను అని నువ్వు సమర్థించుకుంటావు. కానీ ఏదో ఒకరోజు నేను నిజంగా పిల్లలను కళాశాల నుండి బయటకు పంపుతాను మరియు బిల్లులు చెల్లిస్తాను. ఆపై మనం ప్రభువుకి పని ఎక్కువగా సమయం ఇవ్వచ్చు. నా పిల్లలందరూ కూడా సెటిల్ అయ్యాక తర్వాత జీవితం ప్రభువుకే ఇస్తాను అనుకుంటున్నావేమో. కానీ దేవాతి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ లోపలే ఒక ముళ్ళు పెట్టి నిన్ను ఆయన వైపు తిప్పుకుంటారు. మరి నిజంగా నేను ఈ ఉద్యోగం చేయకపోతే నేను సేవను ఏ విధంగా ముందుకు మరి సమస్తము సమకూడి జరిగించగలను అనుకుంటున్నావేమో. కానీ ఒకసారి ఆలోచించుకో, నీ జీవితం కూడా నిన్ను హెచ్చరించిన మరి దేవుని యొక్క ప్రవక్తలు హగ్గై లాంటి వారు ఎంతోమంది ఉంటారు. వారి ద్వారా దేవుడు నిన్ను ప్రతినిత్యం హెచ్చరిస్తూనే ఉండవచ్చు. మరి హగ్గై లాంటి వ్యక్తుల ద్వారా దేవాతి దేవుడు ప్రతినిత్యము కూడా మన జీవితాలలో ముందుకు వెళ్తున్న మనల్ని ప్రతినిత్యము హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. ఆ హెచ్చరిక మనం గమనించుకొని మరి దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి పొందుకునే విధంగా మనం దేవుణ్ణి హత్తుకొని ఉన్నామా? మరి ఆ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి హెచ్చరించినప్పుడు సరిదిద్దుకునే పరిస్థితుల్లో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవా, ఇచ్చిన ఈ మాటను బట్టి నీ పాదంలో చెంతకు వస్తున్నాను తండ్రి. నిత్యుడగు దేవా, ప్రభావం నీకే వందనాలు. ఈ వాక్యం యొక్క మర్మముల బట్టి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించుకొని సరిచేసుకోవాలని బతిమాలుకుంటున్నా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.